ఒక్కసారి ఊహించండి, ప్రపంచంలోనే అతిపెద్ద వీడియో ప్లాట్ఫామ్ అయిన యూట్యూబ్ ప్రతిరోజు కోట్లాది మంది ఉపయోగించే ఈ వెబ్సైట్, దీనిలో మొట్టమొదటి వీడియో ఎలా ఉంటుందో ఎప్పుడైనా ఆలోచిస్తున్నారా? అది ఒక భారీ ఈవెంట్ కాదు, సినిమా కాదు, మ్యూజిక్ వీడియో కాదు, కేవలం 18 సెకండ్ల సాధారణ వీడియో. ఈరోజు ఆ చరిత్ర గురించి తెలుసుకుందాం. నమస్కారం, నేను మీ భువి. మీరు చూస్తున్నారు భువి స్టాక్స్ ఛానల్. యూట్యూబ్ ఎలా ప్రారంభమైంది? 2005లో ముగ్గురు మాజీ పేపల్ ఉద్యోగులు జావేద్ కరీం, చాడ్ హర్లీ, స్టీవ్ చెన్ కలిసి యూట్యూబ్ను ప్రారంభించారు. ఆ సమయంలో ఇంటర్నెట్లో వీడియోను సులభంగా షేర్ చేయడం చాలా కష్టంగా ఉండేది. అందుకే ఎవరైనా వీడియోను సులభంగా అప్లోడ్ చేసి ప్రపంచంతో పంచుకునేలా ఒక ప్లాట్ఫామ్ను రూపొందించారు. మొదటి వీడియో 2005 ఏప్రిల్ 23 జావేద్ కరీం అమెరికాలోని శాన్ డియాగో జూలో వెళ్ళాడు. ఏనుగుల ముందు నిలబడి కెమెరా వైపు చూస్తూ ఇలా అన్నాడు: "The cool thing about these guys is that they have really long trunks." అంటే తెలుగులో, వీళ్ళలో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే వీటి తొండాలు చాలా పొడవుగా ఉంటాయి. అంతే, వీడియో ముగుస్తుంది. మొత్తం నిడివి కేవలం 18 సెకండ్లు అయితే అదే వీడియో చరిత్రలో మొదటి వీడియోగా నిలిచింది. ఆ తర్వాత ఏమైంది? ఆ చిన్న వీడియోతో ప్రారంభమైన యూట్యూబ్ కొన్ని నెలల్లోనే లక్షలాది మంది ఉపయోగించడం ప్రారంభించారు. 2006లో గూగుల్ యూట్యూబ్ను $1.65 బిలియన్ కొనుగోలు చేసింది. ఈరోజు యూట్యూబ్లో ప్రతి నిమిషానికి వందల గంటల వీడియోలు అప్లోడ్ అవుతున్నాయి. కోట్లాది క్రియేటర్లు తమ ప్రతిభను ప్రపంచానికి చూపిస్తున్నారు. విద్య, వినోదం, వార్తలు, వ్యాపారం అన్నింటికీ యూట్యూబ్ ఒక వేదికగా మారింది. ఒక సాధారణ వ్యక్తి, ఒక సాధారణ 18 సెకండ్ల వీడియో, ఇవి కలిసి ప్రపంచ డిజిటల్ చరిత్రలో ఒక కొత్త అధ్యయనాన్ని ప్రారంభించాయి. ఒక చిన్న ఆలోచన ప్రపంచానికి ఎంత పెద్ద స్థాయిలో మార్చగలదో యూట్యూబ్ ఒక కథ మనకు నేర్పిస్తుంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం భువి స్టాక్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. అలాగే మీకు ఏ విషయంపై వీడియో కావాలో చెప్పండి, నేను దానిపై వీడియో చేస్తాను. మళ్ళీ మరో అద్భుతమైన విషయంతో కలుద్దాం. ధన్యవాదాలు.